రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ అది ఒక చాలా బ్రాడ్ టర్మ్. సో, మనం జనరల్లీ ఏం చేస్తామంటే క్యాన్సర్‌లో సర్జరీ ఎట్లా ఉంటుంది అనేటప్పటికి వాటెవర్ ఈస్ అ క్యాన్సర్ ఏరియా దాన్ని కొంచెం దూరంగా వెళ్ళి అంతా తీసేయాలి. సో, రీకన్‌స్ట్రక్షన్ అనేది ఏ క్యాన్సర్ సర్జరీలో అన్నా అవసరం పడితే చేయొచ్చు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ అ ఎస్థెటిక్ పార్ట్. సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉంది. సో, దానిలో మనం రొమ్ము తీసేసిన తర్వాత దానికి వేరే వేరే ఫ్లాప్స్ లాంటి ప్రొసీజర్స్ చేసి దాన్ని మళ్ళా రొమ్ములాగా కనిపించేటట్టు చేయొచ్చు. సేమ్ థింగ్ మోర్ దాన్ బ్రెస్ట్ అది మనం హెడ్ అండ్ నెక్ సర్జరీలో చాలా యూజ్ చేస్తాం. ఆల్ మేజర్ రీకన్‌స్ట్రక్షన్స్ ఆర్ డన్ జనరల్లీ ఇన్ హెడ్ అండ్ నెక్ పేషెంట్స్. సో, దీనిలో ఎట్లా ఉంటాయంటే సపోజ్ మనం ఈ ఎముక తీసేస్తాం. బుగ్గ క్యాన్సర్ వచ్చి ఈ ఎముక తీసేసిన తర్వాత కాలు నుంచి లేకపోతే తొడ నుంచి ఒక బోన్ లేకపోతే జస్ట్ ఫ్లెష్ తీసి ఇక్కడ పెడతాము. అప్పుడప్పుడు రొమ్ము నుంచే అది తీసి ఫ్లెష్ మనం ఇక్కడ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ లాంటిది చేస్తాం. సో, టంగ్ క్యాన్సర్ ఉన్నా, బుగ్గ క్యాన్సర్ ఉన్నా, గొంతు క్యాన్సర్ ఉన్నా వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ డూయింగ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ. లేకపోతే పేషెంట్ విల్ నాట్ హ్యావ్ ఫంక్షన్. ఇప్పుడు నాలికకి ఫంక్షన్ ఉంటుంది. మాట అండ్ తినగలగడం. ఆ 2 ఉండాలంటే ద బల్క్ ఆఫ్ ద టంగ్ షుడ్ బి దేర్. సో, దాన్ని రీకన్‌స్ట్రక్షన్ తోటి మనం మళ్ళా కృత్రిమంగా తయారు చేసి పెడతాం. సో, దాన్ని రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. జనరల్‌గా ప్లాస్టిక్ సర్జరీ అనే పదం వాడతారు.